మేల్ ఇన్ఫర్టిలిటీకి కారణమయ్యే కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. హలో, నేను డాక్టర్ లావణ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం అనేది మేల్ ఇన్ఫర్టిలిటీకి కామనెస్ట్ రీజన్. కాకపోతే స్పర్మ్ కౌంట్ అనేది జస్ట్ ఒక రిపోర్ట్. దేనివల్ల ఈ కౌంట్ తక్కువగా ఉంది అనేది మనం నెక్స్ట్ స్టెప్ లో ఫర్దర్ గా అనాలిసిస్ చేసి చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా కౌంట్ ఎంత తక్కువగా ఉంది అనే దానిపైన కూడా ఇన్ఫర్టిలిటీ యొక్క సివియారిటీ ఆధారపడి ఉంటుంది. కౌంట్ ఒక శాంపుల్ లో కనీసం 15 మిలియన్స్ ఉండాలి. అలాగే మోటిలిటీ కనీసం 40% ఉంటేనే స్పర్మ్స్ యాక్టివ్ గా కదిలి ట్యూబ్స్ ద్వారా ట్రావెల్ చేసి ఎగ్ ని చేరుకుంటాయి. నార్మల్ ఆకారంలో ఉండే స్పర్మ్స్ కనీసం 4% ఉండాలి. సో ఇది బేస్ లైన్. దీనికన్నా ఎంత తక్కువగా శాంపుల్ క్వాలిటీ ఉంది అనే దానిపైన ఇన్ఫర్టిలిటీ యొక్క సివియారిటీ ఆధారపడి ఉంటుంది. ఆలిగోస్పర్మియా లేదా సివియర్ ఓట్స్ ఉంది అని తెలిసినప్పుడు దీనికి సంబంధించి హార్మోన్ టెస్ట్, స్కాన్ పరీక్షలు, అవసరమైతే జెనెటిక్ టెస్ట్ ఇవన్నీ చేసి రీజన్ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం డయాగ్నోస్ చేసే కామన్ ప్రాబ్లం వారికోసిల్. టెస్టిస్ దగ్గర ఉండే వీన్స్ లో వాపు రావడాన్ని వారికోసిల్ అంటారు. దీనివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు, అలాగే మొటిలిటీ కూడా తగ్గిపోతుంది. స్పర్మ్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. క్లినికల్ ఎగ్జామినేషన్ ఇంకా స్కాన్ ద్వారా మనం వారికోసిల్ ని గుర్తించవచ్చు. తర్వాత మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇంకా యూరినరీ ట్రాక్ట్ లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ప్రభావం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ ఇంకా క్వాలిటీ తగ్గిపోతుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రాస్టేట్ గ్లాండ్, సెమినల్ వెసికల్, ఎపిడెర్మిస్ వీటన్నిటిలో ఎక్కడైనా రావచ్చు. తర్వాత ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ తర్వాత ఇది క్రానిక్ గా మిగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రానిక్ అండ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక్కొక్కసారి స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ జరిగే ట్యూబ్స్ బ్లాక్ అయ్యి పూర్తిగా ఐజోస్పర్మియా వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్ ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. ఇవే కాకుండా ఒక్కొక్కసారి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల కానీ, జెనెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, టెస్టోస్టిరాన్, థైరాయిడ్ ఇటువంటి కామన్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు మెన్ లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం చూస్తాం. సో ఇప్పటి వరకు మనం చూసిన రీజన్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి బేసిక్ టెస్ట్ చేస్తే ప్రాబ్లం మిస్ అవ్వకుండా కనుక్కోవచ్చు, ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.